వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్. మనం ఇప్పుడు R22కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లేదంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి సప్లీ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఈ వీడియోలో మీకు ఈసీ అండ్ సిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ సేమ్ సిలబస్ ఉంది. ఈడీసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ దానికి సంబంధించిన సప్లీ క్వశ్చన్స్ ఇస్తున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ కంటే విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ మాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక సబ్జెక్ట్లోనికి వెళ్తే ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి. డిఫైన్ స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్. అసలు దీంట్లో మీరు చూడాల్సింది డయోడ్ అంటే ఏంటి. మీరు జస్ట్ క్వశ్చన్స్ చూసి రాస్తామంటే సరిపోదు, ఎందుకంటే క్వశ్చన్స్ ఎట్లయినా అడగొచ్చు. సో మేము ఇక్కడ మోస్ట్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సప్లీ ఈ వీడియో మాత్రం స్పెషల్లీ సప్లీకి కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మేము ఏం చెప్తున్నామని వినడానికి ట్రై చేయండి. జస్ట్ క్వశ్చన్స్ ఫోటో తీసుకోనో లేదంటే రాసుకొని పెట్టుకుంటే సరిపోదు. ఎక్స్ప్లెనేషన్ వినండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా రాయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ డయోడ్ అంటే ఏంటి, స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ డయోడ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అసలు డయోడ్ అంటే ఏంటి మీరు నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ రివర్స్ సాచురేషన్ కరెంట్. థర్డ్ వన్ వచ్చి డిఫైన్ కట్ ఇన్ వోల్టేజ్. వాట్ ఈజ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. అండ్ నెక్స్ట్ డిఫైన్ రివర్స్ రికవరీ టైం. సో ఇందులో మీరు ఏమంటున్నాడంటే ఈ రివర్స్ ఈ 5 క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంటే. మీరు డయోడ్ అని కొంచెం తెలిస్తే ఇవన్నీ ఈజీగా తెలిసిపోతాయి. రివర్స్ సాచురేషన్ అయితే ఎప్పుడు అడిగే క్వశ్చన్, ఓకేనా. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అండర్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్. సో ఈ క్వశ్చన్ మీకు ఫస్ట్ యూనిట్లో ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్. అయితే మీకు విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ అనేది వచ్చి రివర్స్ వచ్చి రెండు కలిపి అడగొచ్చు. అడిగితే ఇది మాత్రం 8 to 10 మార్క్స్ క్వశ్చన్. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే టఫ్గా ఇవ్వాలనుకుంటే మాత్రం వేరే క్వశ్చన్ ఛాయిస్ ఉంది, అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ డయోడ్ స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డిఫైన్ రైస్ టైమ్ అండ్ స్టోరేజ్ టైమ్ అండ్ ఫాల్ టైమ్. సో ఈ రైస్ టైము, స్టోరేజ్ టైము, ఫాల్ టైం గురించి ఎక్కువ టైమ్స్ దీనిలాగే పిఎన్ జంక్షన్ లాగే ఇది కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అండ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అంటే ఏంటి అండ్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ ఏంటి మీరు చదవగలిగితే ఇది కూడా వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూస్తే డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఇంపార్టెంటే. సో ఇందులో అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. మేము ఏం చేసినామంటే ఫస్ట్ యూనిట్లో 5 షార్ట్ క్వశ్చన్స్, 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని యూనిట్స్ సంబంధించి ఇచ్చినాం. మీరు ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా వినగలిగితే మీకు అర్థమవుతుంది, ఎట్లా రాయాలో కూడా మీకు ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి వినండి. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించి క్వశ్చన్ చూస్తే షార్ట్ ఆన్సర్స్లో డిఫైన్ రిపుల్ ఫ్యాక్టర్, వాట్ ఈజ్ రెక్టిఫికేషన్ ఎఫిషియన్సీ, డిఫైన్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అండ్ వాట్ ఈజ్ క్లిప్పింగ్ లెవెల్ అండ్ క్లాంపింగ్ థియరం. సో మీకు ఇక్కడ ఇలాగే ఇవ్వాలని ఏం లేదు. సో మీకు అక్కడ రెక్టిఫికేషన్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ ఆర్ దేర్, అండ్ రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అట్లనే క్లిప్పింగ్ అంటే ఏంటి, క్లాంపింగ్ అంటే ఏంటి అడగవచ్చు. ఇక్కడ మేము క్లిప్పింగ్ లెవెల్ క్లాంపింగ్ థియరం అని ఇచ్చాం. బట్ వాడు క్లిప్పింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, నెగిటివ్ క్లిప్పింగ్ అంటే ఏంటి, పాజిటివ్ క్లిప్పింగ్ అంటే ఏంటి, అండ్ నెగిటివ్ కాంపింగ్ అంటే ఏంటి, ప్లాస్టిక్ కాంప్లింగ్ అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఒక చాయిస్ ఉంది. కాబట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు లాంగ్ క్వశ్చన్ చదివితే మీకు షార్ట్స్ ఈజీ అవుతాయి, మీరు షార్ట్ క్వశ్చన్ చదివితే లాంగ్ రాయలేరు, ఓకేనా. బట్ అవి ఇంపార్టెంట్ ఏవో చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్స్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ ఫిల్టర్ అండ్ డిరైవ్ రిపుల్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మీకు రెక్టిఫైర్స్లో ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి సంబంధించినటువంటివి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది ఫుల్ వేవ్. అట్లనే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ ఈ రెండు చదివితేనే మీకు ఒక కంప్లీట్గా ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మీరు ఖచ్చితంగా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ దాంతోపాటు హాఫ్ వేవ్ కూడా రీడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు అడగాలనుకుంటే కంపారిజన్ అడుగుతాడు. మనకు కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్లో ఏమి ఇస్తారంటే కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. హాఫ్ వేవ్ అంటే ఏంటి, హాఫ్ వేవ్కి ఫుల్ వేవ్కి కంపారిజన్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లాగా ఇవ్వడం జరిగింది అందుకోసం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ క్లిప్పింగ్ సర్క్యూట్ ఎట్ 2 ఇండిపెండెంట్ లెవెల్స్ విత్ నీట్ డయాగ్రామ్. ఇక్కడ క్లిప్పింగ్ సంబంధించిన క్వశ్చన్, అసలు క్లిప్పింగ్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దాని డయాగ్రామ్స్ ఏంటి చదివితే వెరీ ఈజీ. మీరు ఒకవేళ ల్యాబ్ చేసుకుంటే మాత్రం ఇంకా ఈజీ అయ్యే సబ్జెక్ట్.
ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది క్లాంపింగ్ సర్క్యూట్ థియరమ్ అండ్ డిస్క్రైబ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాంపర్స్. ఇక్కడ క్లాంపింగ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇచ్చాను, దీంట్లో చాలా ఉంటాయి. ఒకసారి ఒక డయాగ్రామ్స్ అన్ని చూడండి. క్లిప్పింగ్, క్లాంపింగ్ వదిలేకండి, అట్లనే ఫుల్ వేవ్, హాఫ్ వేవ్ వదిలేకండి. ఈ 4 క్వశ్చన్స్ మీరు చదవగలిగితే సెకండ్ యూనిట్ ఫుల్ కవర్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే ఆల్ఫాకు బీటాకి సంబంధించిన క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే థర్మల్ రన్ అంటే ఏంటి, కలెక్టర్ లీకేజ్ కరెంట్ ఏంటి ఒకసారి చూడండి. ఇక షార్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే ఈ థర్డ్ యూనిట్లో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. దీంట్లో మేము 3 క్వశ్చన్స్ ఒకే దగ్గర ఇచ్చినాం, బట్ ఇట్లా అడగాడు అంటే వాడు ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిబి కాన్ఫిగరేషన్ సి కాన్ఫిగరేషన్, సిసి కాన్ఫిగరేషన్ సపరేట్ ఇస్తాడు. ఇక్కడ మేము ఇచ్చినాము ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ బీజేటీ ఇన్ సిబి అని. వాడు బీజేటీ ఇన్ సి అని అడగచ్చు, సిసి కూడా అడగచ్చు. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మీరు సిబి, సిఈ, సిసి మూడింటి పైన మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే థర్డ్ యూనిట్ మొత్తం కవర్ అయిపోతుంది. దాంట్లో లాంగ్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో క్వశ్చన్ చూస్తే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిఈ. ఇందాక చెప్పినట్టు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అడగచ్చు, లేదంటే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చు, లేదంటే రెండు కలిపి కూడా అడగచ్చు. సిఈ ట్రాన్సిస్టర్ సిఈ అడగచ్చు, సిబి అడగచ్చు, సిసి అడగచ్చు అనమాట. సో మీరు సిబి, సిసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ చూస్తే కంపారిజన్, అట్లనే సిబిసిసికి మధ్యలో కాన్ఫిగరేషన్ కంపారిజన్స్ ఏంటి చూడండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కరెంట్ కాంపోనెంట్స్ ఇన్ బీజేటీ. సో మీరు ఈ 3 చదవగలిగితే, 3 డయాగ్రామ్ తెలిస్తే ఇవన్నీ మీరే రాయగలుగుతారు, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ బీజేటీ అంటే ఏంటి, ఇది షార్ట్లో కూడా అడగవచ్చు, లాంగ్లో కూడా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ ఫోర్త్ యూనిట్లో చూస్తే వాట్ ఈజ్ పించ్ ఆఫ్ వోల్టేజ్, define trans conductance, and what is channel length modulation, define threshold voltage, and list advantages of MOSFET. ఇవి 5 క్వశ్చన్స్ ఇన్ ఫోర్త్ యూనిట్లో. ఇక్కడ మీకు MOSFET గురించి అడగవచ్చు, జేఫెట్ గురించి అడగవచ్చు, థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే ఏంటి అని కూడా అడగవచ్చు, ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏంటి, పించ్ ఆఫ్, ఇవి ఇంపార్టెంట్. అండ్ లాంగ్ ఆన్సర్లో చూస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్. ఇందాక జేఫెట్ షార్ట్లో చెప్పాను కదా, అక్కడ రాయలేదు, బట్ లాంగ్లో వచ్చింది, అంటే షార్ట్లో కూడా అడగడానికి చాయిస్ ఉంటుంది. సో ఆపరేషన్ ఏంటిది, దాని కన్స్ట్రక్షన్ ఏంటి, ఎట్లా డ్రా చేస్తాం అనేది ఒకసారి చూడండి, ఎట్లా ఉంటుంది అసలు జేఫెట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్. ఇట్లా ఇందులో ఏడీస్ మొత్తం క్యారెక్టరిస్టిక్స్ అండి, మీరు ఏ చదివినా అవి ఉంటాయి కాబట్టి దాన్ని మర్చిపోకుండా చదవండి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ మాస్ఫెట్. ఇప్పుడు జేఫెట్ అయిపోయింది, ఇప్పుడు మాస్ఫెట్ వచ్చింది, ఇది ఎన్హాన్స్మెంట్ టైప్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ జేఫెట్కి అండ్ ఈ మాస్ఫెట్కి కంపారిజన్ ఏంటి, ఇందాక కంపారిజన్ వస్తూ ఉంటాయి అని చెప్పాను కదా ఇట్లా. ఓకేనా. సో ఇవి లాంగ్ క్వశ్చన్స్ ఫోర్త్ యూనిట్లో. ఇక ఫిఫ్త్ యూనిట్లో ఒకసారి చూస్తే డిఫైన్ ఇంట్రెన్సిక్ స్టాండ్ ఆఫ్ రేషియో ఇట, and what is latching current, what is holding current, and define breakover voltage. And next last question, mention any 2 applications of triac. సో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. దీంతో పాటు ట్రయాక్ అంటే ఏంటి, డయాక్ అంటే ఏంటి కూడా అడుగుతూ ఉంటాడు. ఈ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అడుగుతాడు, లేదంటే డయాక్ అంటే ఏంటి, అది డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్. ఇక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ యూజేటీ విత్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్సీఆర్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్. మీరు యూజేటీ గురించి ఎస్సీఆర్ క్వశ్చన్, కామన్ క్వశ్చన్, మీరు వద్దన్న వచ్చే క్వశ్చన్స్లో ఈ 2 కనిపిస్తాయి. మీకు పేపర్ ఓపెన్ చేసిన అంటే 5th యూనిట్లో ఏమైనా ఉంటాయి, ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. ఓకేనా. దాని డయాగ్రామ్, కన్స్ట్రక్షన్స్. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ సారీ. ఓకే. థర్డ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ డయాక్ అండ్ ట్రయాక్. ఇందాక షార్ట్లో అడిగాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అసలు వాట్ ఈస్ ట్రయాక్, వాట్ ఈస్ డయాక్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ లాస్ట్ది ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ యూజేటీ అండ్ ఎస్సీఆర్. ఈ యూజేటీ ఎస్సీఆర్కి సంబంధించిన అప్లికేషన్స్ అడుగుతాడు. ఇదే క్వశ్చన్ అడిగితే షార్ట్లో కూడా అడగడానికి చాయిస్ ఉంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. లేదంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయాల్సిందే, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్.